లైవ్ అయితే ఎండ్ చేస్తానండి. తక్కువ లైవ్లోకి రావడం అయితే జరిగింది కాబట్టి తర్వాత అయితే నేను నెక్స్ట్ ఈవినింగ్ అయితే లైవ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోకి రావాల్సిందిగా కోరుచున్నా. ఈ విషయాలు అయితే గమనించాల్సిందిగా కోరుచున్నా. మనకు వచ్చేటప్పటికి దర్శనం కౌంటర్ దగ్గరలో అయితే దర్శనానికి వెళ్ళే కౌంటర్ దగ్గరలో అయితే మనకి 10 రూపాయలకి లాకర్ అయితే ఉన్నది. మనం వేరే చోట ఎక్కడైనా కూడా 100 రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అది ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆ 10 రూపాయల లాకర్లో అయితే బట్టలు భద్రపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి తొందరగా అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మామూలుగా అన్ని బావులు దర్శనం మాత్రం తొందరగా అవ్వాలి అంటే వాటర్తో స్నానం తొందరగా అవ్వాలనుకుంటే బయట వాళ్ళతో అప్రోచ్ అవ్వడం బెటర్ అండి. 120 రూపాయలు తీసుకుంటున్నారు ఒకళ్ళకి. అంటే ఒక బకెట్ ఇద్దరికైతే పోయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. కాకపోతే అది పెద్ద దండాగా అయితే ఉన్నది. అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. తర్వాత వచ్చి లేదు మాకు జెన్యున్గానే వెళ్తామని అనుకుంటే 25 రూపాయలు అండి. చాలా టైం అయితే పట్టడం అయితే జరుగుతుంది. అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలండి. ఇది వచ్చేటప్పటికి శ్రీకాళహస్తి అండి. మన జ్యోతిర్లింగంలో ఇది ఒకటి అనమాట. ఇప్పుడైతే మనం శ్రీకాళహస్తిలో ఉన్నాం అనమాట. ప్రకాష్ గారు అండి, నమస్తే అండి. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం శ్రీకాళహస్తి దేవాలయం అనమాట. జ్యోతిర్లింగంలో ఇది ఒకటండి. జ్యోతిర్లింగ క్షేత్రాల్లో రూమ్స్ అండి చూడొచ్చు. ఇక్కడ సత్రాలు అనమాట. ఇప్పుడు మీకు 10 రూపాయల లాకర్స్ ఎక్కడ ఉన్నాయని చూపిస్తానమాట. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా రామేశ్వరం వెళ్ళినప్పుడు ఈ సేవను అయితే వినియోగించుకోవాల్సిందిగా నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది, చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. కంపల్సరీ ఇక్కడ వచ్చేటప్పటికి రూమ్స్ చాలా వరకు అయితే ఉన్నాయండి. ఎవరైనా రూమ్స్ కావాలన్నా కూడా మనకైతే తక్కువ బడ్జెట్లో అయితే రావడం అయితే జరుగుతుంది. అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు. స్ఫటికలింగ దర్శనానికి వెళ్ళాలని అనుకుంటే కంపల్సరీ ఈ గేట్ కాడికి అయితే రావాలి. ఈ గోపురం కాడికి సముద్ర స్థానానికి అయితే సేమ్ అండి. ఈ గోపురం ఇలా ఉంటుంది అనమాట. ఈ గోపురం దగ్గరికి వచ్చినట్లయితే ఒకటి స్ఫటికలింగానికి, రెండోది సముద్ర స్థానానికి, రెండు కూడా ఈ గోపురం దగ్గరే ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇప్పుడైతే మనమైతే శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం రామేశ్వరంలో అయితే ఉన్నాం అనమాట. మనకి ఇక్కడైతే ఫ్రీగా 10 రూపాయలకి లాకర్ అయితే ఉన్నది. అది కూడా చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడికి కరెక్ట్గా మనకి ఈ సముద్ర స్థానం నుంచి వచ్చేటప్పుడు మనకు బట్టలు అయితే మన బట్టలు అయితే ఇక్కడ పెట్టేసుకుని అంతా కూడా బయటికి అన్ని బావులు స్థానం ఆచరించి బయటకు వచ్చిన తర్వాత ఆ బట్టలు తీసుకుని కట్టుకోవాలండి. లేకపోయింది అనుకోండి మనతో పాటు తీసుకెళ్తే మొత్తం తడిసిపోవడం అయితే జరుగుతుంది. అది ఇబ్బంది పడుతున్నాను అనమాట. ప్రశాంతంగా బావులు స్నానం అయితే చేయడం మిస్ అయిపోతుంది అనమాట. అదేమిటి ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి అంత ఇది వరకు లాగైతే లేదండి. అంతా మనీ మైండెడ్గా ఉన్నది ప్రతి ఒక్కరు కూడా. ఇవ్వండి ఇలా కనపడతారు. ఇదిగోండి 10 రూపాయలకి లాకరు. ఒకసారి గుర్తుంచుకోండి. క్లాక్ రూము 10 రూపాయలు అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి గోపురం ఉంది కదండి. వేటు హాల్ అనే బాత్ అనమాట. ఈస్ట్ టౌన్ ఎంట్రన్స్ అండి. ఈస్ట్ టౌన్ ఎంట్రన్స్లో అయితే మనకైతే ఉన్నారు కదా. ఇప్పుడు అదిగోండి గోపురం.